రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డి కాల్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ కోటి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కాల్పుల కలకలం కూడా కలిగింది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఈ రోజు ఉదయం 7 గంటలకు ఒక వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు కూడా ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం 7 గంటలకు రషీద్ అనే ఒక వ్యక్తి బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి కూడా వచ్చారు. అయితే ఇది గమనించిన దుండగులు అతని పైన కాల్పులు జరిపారు. అయితే అతని కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో అతను అక్కడికక్కడికే పడిపోయిన పరిస్థితి చూసాము. అతని వద్ద ఉన్న 6 లక్షల రూపాయలు కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా రషీద్ ని హాస్పిటల్ కు తరలించారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి ఎవరై ఉంటారనే దానిపైన కూడా సుల్తాన్ బజార్ పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున అంటే ఉదయం 7 గంటలకు యొక్క గన్తో ఫైరింగ్ చేయడం అంటే దీనికి సంబంధించి తెలిసిన వ్యక్తులు అనే మాత్రమే ప్రధానంగా కొంత అనుమానించిన. అయితే రషీద్ మాత్రం 6 లక్షల రూపాయలు కోటి ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి కూడా వచ్చారు. అయితే ఒక మిషన్ లో డిపాజిట్ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్న దుండగులు అతని పైన కాల్పులు కూడా జరిపిన పరిస్థితి చూస్తాము. ప్రజెంట్ మాత్రము పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ లో పూర్తిగా దీనికి సంబంధించి ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారో దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే రషీద్ కూడా మరికొద్ది సేపట్లో కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు కాల్పులకు సంబంధించి, వారు ఎలా పారిపోయారని దానిపైన కూడా ప్రధానంగా రషీద్ ని కూడా విచారిస్తారు. మరోవైపు సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా దాదాపు 3 నుంచి 4 వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీరంతా ద్విచక్ర వాహనం పైన వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడ డబ్బులు ఎత్తుకెళ్ళినట్లుగా దీనికి సంబంధించి కొంత సీసీ ఫుటేజ్ లో ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా పోలీసులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా క్లారిటీగా మాట్లాడని పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ కేసుకు సంబంధించి అనే దానిపైన పోలీసులు చేస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు తెల్లవారుజామున ఒక్కసారిగా నగరంలో యొక్క కాల్పులో కలకలంతో హైదరాబాద్ ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కూడా చూసాము. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.